Hey guys, welcome back to my channel. As I mentioned in my last video, today's video will be little different compared to my previous content. Previous గా నేనైతే ఫ్యాషన్ గురించి, అవుట్‌ఫిట్స్ గురించి అలా పోస్ట్ చేశా గదా! ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని జెప్పేసి నేనైతే అనుకున్నాను. దిస్ ఈస్ సంథింగ్ న్యూ. నేనేం చూపిద్దామని అనుకుంటున్నానంటే మే మంత్‌లో నేను ఎంతైతే స్పెండ్ చేశాను అనేది చూపిద్దామని అనుకుంటున్నాను మీకు. హానెస్ట్‌గా చెప్పాలంటే నేనైతే ఎక్స్‌పెన్సెస్ ఎప్పుడు ట్రాక్ చేయలేదు. యూజువల్‌గా నేనేం చేస్తానంటే ఐ యూజ్ మై క్రెడిట్ కార్డ్స్. నేను చాలా స్వైప్ చేస్తూ ఉంటాననమాట. క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ స్వైప్ చేసి బిల్ జనరేట్ అయినప్పుడు ఐ డోంట్ ఈవెన్ లుక్ ఇంటూ దట్ స్టేట్‌మెంట్ అనమాట. నేను పే చేస్తూనే ఉంటాను. కాకపోతే నేను ఎంత స్పెండ్ చేశాననేది నేనెప్పుడు చూసుకోలేదు. నేనైతే ఇప్పుడు ఈ వీడియోకి కంటెంట్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు నేను బ్యాక్‌కి వెళ్లి మే మంత్‌లో ఏం స్పెండ్ చేశానని చెప్పేసి చెక్ చేసుకుంటున్నప్పుడయితే నేను స్టేట్‌మెంట్ అనేది గో త్రూ అయ్యాను. నాకనిపించింది నేనేంటి ఇంత స్పెండ్ చేశానని జెప్పేసి. నాకనిపించింది ఇంక ఇలాంటి వీడియోస్ కొంచెం రెగ్యులర్‌గా చేస్తే అట్‌లీస్ట్ అప్పుడైనా నేను స్టేట్‌మెంట్ చూసి కొంచెం నా ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకుంటానని జెప్పేసి నాకైతే అనిపించింది. ఎనీవేస్ లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్. క్విక్లీ లెట్స్ గెట్ ఇంటూ టుడేస్ వీడియో గైస్. లెట్స్ స్టార్ట్ విత్ మై ఫస్ట్ మేజర్ ఎక్స్‌పెన్స్. నేనైతే రీసెంట్‌గా ఫ్లాట్ చేంజ్ అయ్యాననమాట. ఇక్కడైతే నేను రెంట్ ఎంత పే చేస్తున్నానంటే 35,000 పే చేస్తున్నాను ఆల్మోస్ట్. అంటే ఇంకా మెయింటెనెన్స్ అనేది ఇక్కడ లేదనమాట. క్లబ్ హౌస్ ఇంకా రెడీగా లేదని చెప్పేసి ప్రెజెంట్ మెయింటెనెన్స్ అయితే దే వర్ నాట్ ఛార్జింగ్. ఇఫ్ అది కూడా వస్తే కనుక మెయింటెనెన్స్ విల్ బి ఎక్స్ట్రా 5,000. ఎట్ ప్రెజెంట్ నేనైతే 35,000 అనేది పే చేస్తున్నాను రెంట్‌కి. నా మేజర్ ఎక్స్‌పెన్స్ అనేది రెంట్ అని నేను చెప్తాననమాట ఫస్ట్ ఎక్స్‌పెన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ అమౌంట్ అక్కడే పోతుంది 35,000 కాబట్టి. నా ఫస్ట్ ఎక్స్‌పెన్స్ అయితే వచ్చేసి మెయిన్‌గా పోయేది ఎక్కడంటే రెంట్ దగ్గర అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షాపింగ్‌కి. షాపింగ్‌కి నేను రీసెంట్‌గా మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయింది అహ్మదాబాద్ నుంచి. మీరు చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్. ఈ మధ్య కొన్ని తనతో పోస్ట్ చేస్తున్నాను కదా! మేబీ మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయకపోయి ఉంటే నేనైతే లింక్ ఇక్కడ పెడుతున్నాను డిస్క్రిప్షన్‌లో. మీరు నన్ను అక్కడ కూడా ఫాలో చేయండి. తనతో ఈ మధ్య వీడియోస్ నేనైతే పెడుతున్నాను. తనైతే ఇదివరకు అహ్మదాబాద్‌లో ఉండేది. షీ రీసెంట్లీ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అనమాట. తనైతే షాపింగ్‌కి వెళ్దామని చెప్పేసి అనిందనమాట. జూలై మంత్‌లో తన బర్త్‌డే వస్తుంది. షీ థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ షాపింగ్. తనతో పాటు నేను కూడా కంపెనీ ఇద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఏమైంది అంటే నేను కూడా తనతో పాటు షాపింగ్ చేశాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా! శ్రీముద్ర శారీస్ అని చెప్పేసి ఒక ఇన్‌స్టా పేజ్‌లో నేను చాలాసార్లు చూసాను. అంటే ఆల్రెడీ ఇదివరకు నేను ఐ పర్చేస్డ్ అరౌండ్ 2 శారీస్ అనమాట. పర్వాలేదు, చాలా రీజనబుల్‌గా అనిపించాయి. అందుకని చెప్పేసి తను కూడా ట్రై చేస్తానని చెప్పిందని చెప్పి మేము అక్కడికైతే వెళ్ళాము. అదైతే కోటి దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు తనతో పాటు నేను కూడా ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు అక్కడే దగ్గరలో ఉన్న స్వాతి ఫ్యాబ్రిక్స్ అనే స్టోర్‌కి వెళ్ళామన్నమాట. షీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ ఫర్ హర్ బర్త్డే ఫిట్ అనమాట. అందుకని చెప్పేసి తనైతే ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేద్దామని చెప్పేసి అని అనుకుంది. ఆ ఫ్యాబ్రిక్ స్టోర్‌లో ఏమైనా ఫ్యాబ్రిక్స్ నచ్చుతాయేమో చూద్దామని చెప్పేసి వి వెంట్ దేర్. అక్కడైతే తను కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుంది. తనతో పాటు నేను కూడా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. అవి ఇంకా స్టిచ్చింగ్ కూడా ఇవ్వలేదన్నమాట. నేనైతే రీసెంట్‌గా ఐ సా సమ్ ఆఫ్ ద అవుట్‌ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దోస్ అనమాట. అందుకని చెప్పేసి నేను చేద్దామని అనుకున్నాను. దానికోసం ఐ పర్చేస్ సమ్ ఫ్యాబ్రిక్స్. నేనైతే ఇంకా అవి స్టిచ్ చేయించలేదు. ఆ కంటెంట్ అయితే అసలు స్టార్ట్ చేయలేదన్నమాట ఆ సిరీస్ అయితే. అదైతే చాలా కష్టం అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి ఎందుకు కొన్నాను అనిపించింది నాకు ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ అనమాట. ఏం చేయాలి, ఫ్యాబ్రిక్స్ అసలు ఎలా స్టిచ్ చేయించాలి ఏంటి అనేది ఐ గాట్ లిటరల్లీ కన్ఫ్యూజ్డ్ అనమాట. అక్కడ నాకు శారీస్కి ఫ్యాబ్రిక్స్కి అరౌండ్ 13,000 దాకా అయిపోయింది. ఫస్ట్ ఎక్స్‌పెన్స్ అయితే మేజర్‌ది 35,000 రెంట్‌కి పెట్టాను. అండ్ సెకండ్ ఎక్స్‌పెన్స్ అయితే షాపింగ్‌కి పెట్టానని నాకు అనిపించింది. అరౌండ్ 13,000 అయింది ఇక్కడికి. నేనైతే మీకు చెప్దామని చెప్పేసి నేనైతే కూర్చొని కొంచెం నోట్ చేశాను. అంటే నాకు గుర్తున్న ఎక్స్‌పెన్సెస్ అయితే నేను నోట్ చేశాను. అన్నీ నాకు అంత ఐడియా లేవన్నమాట. ఇప్పుడు అన్ని బిల్స్ తీసి అన్నీ నేను చూడలేను కాబట్టి మేజర్‌గా నేను ఎక్కడైతే స్పెండ్ చేశాను, నాకు కొంచెం ఐడియా ఉన్నవైతే నేను నోట్ చేశాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మూవీస్‌కి వెళ్ళాము. నేను మా ఫ్రెండ్స్‌తో మూవీస్‌కి వెళ్ళాను. లాస్ట్ మంత్లో 2 మూవీస్‌కి వెళ్ళాను నేను. వన్ ఈ శుభం అనమాట, సమంతది ప్రొడ్యూసర్ కింద రిలీజ్ అయింది కదా! అండ్ సెకండ్ మూవీ వచ్చేసి సింగిల్ అనమాట. ఈ 2 మూవీస్ నేను ఒక వీకెండ్‌లోనే కవర్ చేశాను. మూవీస్‌కి వెళ్ళినప్పుడు నాకు అరౌండ్ 1,000 అయింది అక్కడ. మా ఫ్రెండ్ అయితే
లైక్ ఒమాన్లో ఉంటాడు కదా, తను వచ్చాడు. సో తనతో పాటు తిరగడము ఇంకా అలా అక్కడ కొంచెం ఎక్స్పెన్సెస్ అయినాయి. బట్ నాకు ఎంత అయినాయో నేనైతే నోట్ చేయలేదు. సో అది కాకుండా మూవీస్ అయితే 1000 అయితే అయ్యింది. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను పెట్రోల్ కూడా కొట్టించాను అనమాట కార్కి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, నేనైతే కార్ డ్రైవ్ చేస్తాను. సో అక్కడ పెట్రోల్కి అయితే నాకు అరౌండ్ 5K అయింది లాస్ట్ మంత్. సో అది కూడా ఎందుకంటే నేను ఒక్కొక్కసారి క్యాబ్స్లో తిరిగాను అనమాట. లైక్ సెకండ్ ఎక్స్పెన్స్ షాపింగ్లో చెప్పా కదా నేను మీకు. సో కోటి అలా వెళ్ళానని చెప్పేసి, సో అక్కడికి డ్రైవ్ చేయడం ఎందుకు అని చెప్పేసి వి వెంట్ బై క్యాబ్ అనమాట. సో అలా క్యాబ్స్కి అవి అరౌండ్ 1000 అయింది. అండ్ అది కాకుండా పెట్రోల్ 5000 అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఎక్స్పెన్సెస్ లైక్ గ్రాసరీస్ ఇస్ వన్ మోర్ ఎక్స్పెన్స్. గ్రాసరీస్కి అయితే అరౌండ్ 5 to 6K అయ్యింది. నేను ఆల్మోస్ట్ బయటే తిన్నాను లాస్ట్ మంత్, ఎందుకంటే ఫ్రెండ్స్ రావడం ఇంకా అలా బయట తిరగడం అయిపోయింది. అవి కాకుండా ఆల్మోస్ట్ 5 to 6K నేను గ్రాసరీస్ మీద ఇన్వెస్ట్ చేశాను అంటే నాకే షాకింగ్గా అనిపిస్తుంది. ఏం తిన్నాను ఏంటి అని చెప్పేసి నేనైతే బ్యాగ్కి వెళ్ళి థింక్ చేసినా కూడా ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. నాకు ఇంట్లో తిన్నది ఏది గుర్తు కూడా రావట్లేదు లాస్ట్ మంత్లో. సో దట్ ఈస్ ఫర్ గ్రాసరీస్ అనమాట. సో గ్రాసరీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్. లైక్ మీరు చూసే ఉంటారు నా స్టోరీస్ ఇవన్నీ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా అవుట్ సైడ్ ఫుడ్ నేను తిన్నవి. సో నేనైతే చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను. సో నాకు ఏ రెస్టారెంట్స్కి వెళ్ళానో కూడా నాకు అసలు గుర్తులేదు. లైక్ చురోస్, డియర్ బాన్మీ అని ట్రై చేశాను నేను, వియట్నాంది కొత్తగా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ రీసెంట్గా దగ్గరలో ఉంది కదా మా ఇంటికి అని చెప్పేసి ఎకోస్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఎకోస్ కెఫే అనమాట, నథింగ్ బట్. సో అదైతే ఫుడ్ బాగానే అనిపించింది నాకు. లైక్ మీరు వినే ఉంటారు కదా లైక్ డెఫ్ అండ్ డమ్ అని చెప్పేసి వాళ్ళే సర్వ్ చేస్తారు ఈ కెఫేలో. సో అండ్ నెక్స్ట్ వన్ చాయోస్ ఒకటి, నీలోఫర్కి అయితే 2-3 times వెళ్ళాను. అండ్ బెల్జియన్ వాఫిల్కి. ఇలా అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నిటికీ నాకు అరౌండ్ 10 to 15K అయ్యింది అవుట్ సైడ్ ఫుడ్కి. అండ్ నెక్స్ట్ వన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ యాక్టివిటీస్ అనమాట. యాక్టివిటీస్ అంటే నేను లాస్ట్ మంత్లో బోర్ కొడుతుందని చెప్పేసి ఒక వీకెండ్ అయితే సైక్లింగ్కి వెళ్ళాను. ఆల్రెడీ సైక్లింగ్ షార్ట్ అయితే నేను పోస్ట్ చేశాను కదా, అండ్ ఇన్స్టాలో కూడా రీల్ పోస్ట్ చేశాను. అండ్ సైక్లింగ్కి బౌలింగ్కి వాటికి వెళ్ళాను అనమాట ఒక 2-3 times. అది అరౌండ్ 2000 అయితే నేను స్పెండ్ చేశాను యాక్టివిటీస్ మీద. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్ వైజ్ అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్క చోట మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు తీస్తారు మనీ, ఒక్కొక్క చోట నేను తీస్తాను కదా. సో అలా చెప్పేసి ఈక్వల్ అయిపోతాయి కదా ఎక్స్పెన్సెస్. సో అలా కాకుండా నేను ఇంకా ఎక్స్ట్రా 3K అయితే పే చేశాను స్ప్లిట్ వైజ్లో. సో అది కూడా నోట్ చేశాను, ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్లో ఉన్నాయి కాబట్టి నాకు గుర్తున్నాయి. కొన్ని నేను ఎక్కడ స్పెండ్ చేశాను ఏంటి అని చెప్పేసి నోట్ చేయలేదు కాబట్టి సో అవైతే నాకు అంత గుర్తులేదు. గుర్తున్నంత వరకు ఐ నోటెడ్ ఇట్ డౌన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి వి వెంట్ టు ద రెస్టారెంట్ కదా. సో అప్పుడు నేనైతే కేక్ తీసుకెళ్ళాను. సో అక్కడ 1K అయింది. అండ్ ఇది కాకుండా రీఛార్జ్ చేసుకున్నాను నేను ఫోన్కి, మొబైల్కి. అండ్ హ్యావ్ సమ్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. లైక్ స్నాప్చాట్ సబ్స్క్రిప్షన్ ఒకటి, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవైతే నాకు అరౌండ్ 1K ఛార్జ్ అయింది. సో ప్రెజెంట్ అయితే నాకు గుర్తున్న ఎక్స్పెన్సెస్ అయితే ఇవన్నీ నేను నోట్ చేశాను. సో ఇవన్నీ నేను ఆల్రెడీ కవర్ చేశాను వీడియోలో. సో ఇవన్నీ చూసాక నాకు అనిపించింది లైక్ I have spent almost 80,000 అని చెప్పేసి. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఆల్ దీస్ లైక్ రెంట్ 35,000, షాపింగ్ 13,000, మూవీస్, పెట్రోల్, గ్రాసరీస్, ఫుడ్ అవుట్ సైడ్, యాక్టివిటీస్, స్ప్లిట్ వైజ్, బర్త్డే సెలబ్రేషన్స్, క్యాబ్స్, రీఛార్జెస్, ఆల్ దీస్ ఆల్మోస్ట్ అరౌండ్ నాకు 77K దాకా నేను స్పెండ్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో నాకు అసలు నేను అనుకున్నాను లైక్ అరౌండ్ ఐమ్ స్పెండింగ్ 50,000 అలా అని అనుకున్నాను. కాకపోతే తర్వాత రియలైజ్ అయ్యాను నేను రెంట్కి 35,000 అవుతుంది కాబట్టి. సో 77,000 స్పెండ్ చేశాను అంటే ఒక పక్కన నార్మల్గా అనిపిస్తుంది, ఇంకొక పక్కన నేను చాలా హెవీగా స్పెండ్ చేశానని అనిపిస్తుంది. సో ఎప్పటి నుంచి నేనైతే ఎక్స్పెన్సెస్ అనేవి చాలా కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నాను. బికాజ్ ఇవైతే టూ మచ్ అనిపిస్తుంది. నేను లైక్ 9 to 5 జాబ్ చేసి ఏం సేవ్ చేశానా అంటే ఐ డోంట్ థింక్ నేనైతే ఏం సేవ్ చేయలేదు అనిపిస్తుంది. సో ఎక్స్పెన్సెస్ చూసాక సో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి అన్నా నేను కంట్రోల్ చేసుకుందామని చెప్పని అనుకుంటున్నాను లైక్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో చూడాలి ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ మంత్ నుంచి కనుక ఇన్ కేస్ నేనైతే ఎక్స్పెన్సెస్ అన్ని మేనేజ్ చేసుకుని బడ్జెట్లో వీడియో తీద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇన్ కేస్ నేను ఎప్పుడన్నా హౌ మచ్ ఐ స్పెండ్ ఇన్ మంత్ అనే వీడియో తీయాలి అనుకుంటే 50K క్రాస్ అవ్వకుండా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ ఒకేసారి ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించడం అనేది లిటరల్లీ కష్టమైన టాస్కే, బికాజ్ ఇలా అలవాటు అయిపోయాక. సో బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట సో తగ్గించడానికి. సో ఐ విల్ ట్రై అనమాట నెక్స్ట్ మంత్ నుంచి మేబీ తగ్గించడానికి ఎక్స్పెన్సెస్ అన్నీ. ఒకేసారి 80K నుంచి 50K తగ్గించడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ నార్మల్. సో కొంచెం లైక్ ఒక 5,000 అలా ప్రతి మంత్ తగ్గించుకుంటూ వస్తే
అట్లీస్ట్ 50,000కి రీచ్ అవ్వచ్చేమో అని అనిపిస్తుంది నాకు. సో లెట్స్ ట్రై. ఇవి కాకుండా నాకు తెలిసి ఒక 5 to 6K కూడా ఉండే ఉంటాయి. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాంటి వీడియో చేద్దామని అనుకుంటున్నప్పుడు మంత్ స్టార్ట్ నుంచి నేను ఎక్కడ ఏమైతే పెడుతున్నానో ప్రతిరోజు ఎండ్ ఆఫ్ ద డే నోట్ చేసుకుని చేస్తే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎలాగో ఈసారి బడ్జెట్లో ఉందామని అనుకుంటున్నాను కాబట్టి సో నేనైతే ఎంత ఎక్స్పెన్సెస్ తగ్గించాను అనేది కూడా నేను డిఫరెన్షియేట్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వీడియో ఇన్ కేస్ ఇలాంటిది చేస్తే కనుక ఐ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీడే. సో మీరు కూడా నాలానే ఇలానే ఓవర్గా ఖర్చు పెడుతున్నారంటే కనుక ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. అప్పుడు కొంచెం నేను కూడా సాటిస్ఫై అవుతాను, నాలానే ఉన్నారు మీరందరూ అని చెప్పేసి. ఓకే, that's it for today's video guys. We'll catch up in the next video. Until then, bye. Take care.